హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సెషన్లో మనము క్యూబ్స్ ఆఫ్ 2 డిజిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనం ఎట్లా 2 డిజిట్ క్యూబ్స్ కనుక్కుంటాం, వాట్ ఈస్ ద షార్ట్ కట్ అనేది. మీకు ఫస్ట్ 12 క్యూబ్స్ నేర్చుకోమని చెప్పి మీకు ఇంట్రో క్లాస్లో చెప్పాను. మీరు 12 క్యూబ్ ఎంతో చెప్పండి. ఎంతండి 12 క్యూబ్? 1728 కదండి. ఫస్ట్ ఆ 12 క్యూబ్ని ఎట్లా కనుక్కోవచ్చు అనేది నేను చూపిస్తాను. దాని నుంచి మనం వేరే నెంబర్స్కి వెళ్దాం. ఆల్రెడీ మీకు తెలిసిన ఆన్సర్ కాబట్టి. సపోజ్ 12 క్యూబ్ తీసుకున్నారనుకోండి, మీరు ఎనీ 2 డిజిట్ క్యూబ్ చేయడానికి 4 ప్లేసెస్ ఉంటాయండి. ఈ లెఫ్ట్ మోస్ట్ నంబర్ ఏమవుతుందంటే, ఇక్కడ ఈ 2 డిజిట్స్లో లెఫ్ట్ మోస్ట్ డిజిట్ ఏముంది, ఎడమవైపు ఏముంది, 1 ఉంది కదా, దాని క్యూబ్ అవుతుంది. 1 క్యూబ్ ఎంత? 1. ఈ రైట్ మోస్ట్ అంటే చివరికి రైట్ హ్యాండ్ సైడ్ చివరి నెంబర్ ఏమవుతుందంటే ఈ 2 క్యూబ్ అవుతుంది. ఇక్కడ ఉండే సెకండ్ నెంబర్ క్యూబ్ అవుతుంది. ఏమవుతుంది? 2 క్యూబ్ 8 అవుతుంది. తర్వాత మీరు ఏ 2 వరుస నంబర్స్ ఇక్కడ తీసుకున్నా కూడా వీటి రేషియో, ఈ రెండింటి రేషియో, లేకపోతే ఈ రెండింటి రేషియో, లేకపోతే ఈ రెండింటి రేషియో ఇక్కడ ఇచ్చిన డిజిట్ రేషియోకి సమానం కావాలి. ఇక్కడ ఈ రెండింటి రేషియో ఎంత? 1, 2 కాబట్టి వాటి రేషియో ఎంత అవుతుంది? 1:2. ఇప్పుడు మనకి ఈ 2 నంబర్స్ 1:2లో ఉండాలంటే ఇది ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ఇది 2 అయింది. ఇప్పుడు ఈ 2 నంబర్స్ మనకి 1:2లో ఉండాలంటే ఇప్పుడు ఇది ఎంత అవ్వాలి? ఈ 2 నంబర్స్ మనకి 1:2లో ఉండాలంటే 4 అవ్వాలి. అంతే కదండి. 2:4 అంటే 1:2. ఈ 2 నంబర్స్ 1:2 రేషియోలో ఉన్నాయా? ఉంది అంటే మీరు క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేశారు అని. ఈ 2 నంబర్స్ ఈ రేషియోలో లేవనుకోండి, అంటే ఇక్కడెక్కడో మిస్టేక్ చేశారండి. అట్లా మనము చెక్కింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఈ సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో వాటి కింద 2 నంబర్స్ రాస్తాము. ఏం నంబర్స్ రాస్తాము అంటే ఇక్కడ ఏ నంబర్ ఉందో దాన్ని డబుల్ చేసి రాస్తాము. ఎందుకు డబుల్ చేయాలంటున్నానంటే ఇక్కడ 2 ఉందని డబుల్ చేయాలంటలేదండి. ఏది ఉండా కూడా, ఏ నంబర్ ఏ రేషియో ఉండా కూడా మనం డబుల్ చేస్తాం. 2 ఉంది కాబట్టి 4 అయింది. 4 ఉంది కాబట్టి ఎంత అయింది? 8 అయింది. రైట్. ఇప్పుడు మనం యాడ్ చేస్తాం. యాడ్ చేయాలి, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, యాడ్ చేసేటప్పుడు ఒకటే ప్లేస్ రాసి మిగిలినంతా నెక్స్ట్ డిజిట్కి క్యారీ చేయాలి. అంటే ఏంటంటే ఇప్పుడు మీకు 2 క్యూబ్ 8 సింగిల్ డిజిట్ అయింది కాబట్టి పర్లేదండి. అదే సపోజ్ ఇక్కడ 7 ఉంది. 7 క్యూబ్ ఎంత అవుతుంది? 343 అవుతుంది. ఇప్పుడు 343 వచ్చింది అనుకోండి, ఇక్కడ అప్పుడు మీరు ఏం చేయాలి? 3 ఇక్కడ రాసి 34 నెక్స్ట్ ప్లేస్కి క్యారీ చేయాలి. ఓకేనండి. 7 క్యూబ్ 343. సో 3 ఇక్కడ రాస్తారు, 34 క్యారీ అవుతుంది నెక్స్ట్ ప్లేస్కి. రైట్. నెక్స్ట్ చూడండి, 8 + 4 ఎంత? 12 కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది, 2 క్యారీ అవుతుంది. 5 + 2 ఎంత? 7. ఏ క్యారీ లేదు. నెక్స్ట్ ఏమవుతుంది? ఇది 1. 12 క్యూబ్ 1728 కదా. ఓకే. సో ఇట్లా చేస్తామన్నమాట. దీన్ని ఇంకొక రకం కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, నేను మరలా వస్తాను దీనికి. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం దీనికి వేరే నంబర్స్ కూడా చేద్దాం. సపోజ్ 23 క్యూబ్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ నంబర్ ఏంటిది? 4 నంబర్స్ కావాలి మనకి. ఫస్ట్ నంబర్ ఏంటిది? 2 క్యూబ్ ఎంత అవుతుంది? ఈ లెఫ్ట్ మోస్ట్ నంబర్ క్యూబ్ ఎంత అవుతుంది? 8. ఈ లాస్ట్ నంబర్ ఏమవుతుంది? ఈ రైట్ మోస్ట్ నంబర్ క్యూబ్ 3 క్యూబ్ ఎంత? 27. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? నెక్స్ట్ ఏ 2 నంబర్స్కైనా కూడా ఈ 2 రేషియో రావాలి. ఈ రెండింటికి మధ్యలో ఏం రేషియో ఉంది? ఇప్పుడు 2:3 రేషియో రావాలి. ఇప్పుడు 8 ఎంత అయితే 2:3 అవుతుంది అనేది క్వశ్చన్. ఇప్పుడు అక్కడ మనకు ప్రాబ్లం అవుతుంది. 1:2 అంటే ఈజీ కాబట్టి మనం చేసాము. ఇప్పుడు ఇక్కడ 8 ఎంత అయితే 2:3 అనేది మీరు డైరెక్ట్గా చెప్పగలగాలి. ఎట్లా చెప్తారు అని అంటే చూడండి, ఈ 8 2కి ఎన్ని టైమ్స్? 8/2 ఎంత అండి? 8/2 ఎంత? 4 కదా. ఆ 4 ఇంటూ ఈ 3 చేయండి, ఎంత అవుతుంది? 12. మీరు ఇప్పుడు చూడండి, 8:12 2:3 కదా. 4 2s 4 3s అవునా కదండి. ఎందుకు అట్లా చేస్తున్నామంటే దీని అర్థం ఏంటంటే అండి, 8/2 4 అంటే అర్థం ఈ 8 అనేది ఈ 2కి 4 టైమ్స్ ఉంది. ఇది అంతే కదండి. 2 ఇంటూ 4 కదా 8. సో ఇప్పుడు 3 ఇంటూ 4 12 ఉంటే సేమ్ రేషియో అవుతుంది. అట్లా అని చెప్పండి. ఇప్పుడు మీరు 12 ఉంది, ఈ 12 అనేది 2కి ఎన్ని టైమ్స్? 6 టైమ్స్ కదా. అప్పుడు ఈ నంబర్ అనేది 3కి 6 టైమ్స్ ఉండాలి. 6 టైమ్స్ ఆఫ్ 3 అంతా 18. ఇప్పుడు చెప్పండి, 12:18 2:3 రేషియోలో ఉందా లేదా? ఏం చెప్పాను? 12/2 అన్నాను. 6 ఎందుకు? ఏం చెప్తున్నాం మనం? 12/2 6 అని. ఈ 12 అనేది ఈ ఫస్ట్ డిజిట్కి 6 టైమ్స్. అప్పుడు ఈ నంబర్ అనేది సెకండ్ డిజిట్కి 6 టైమ్స్ ఉంటేనే సేమ్ రేషియో ఆఫ్ 2:3 మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, 18:27 2:3 రేషియోలో ఉన్నదా లేదా? ఉన్నది కదండి. ఎస్. 9 2s 9 3s. ఇది
ఫస్ట్ తర్వాత మనం ఏం చేయాలి ఇప్పుడు? తర్వాత ఏం చేయాలి? సెకండ్ నెంబర్ని డబుల్ చేయాలి. ఏ నెంబర్ ఉన్నా కూడా డబుల్ చేయాలని చెప్పాను. మనకి ఏ రేషియో అనేది ఇంపార్టెంట్ కాదండి. సెకండ్ నెంబర్ని డబుల్ చేయాలి. 24. దీన్ని ఏం చేసాము? 36 చేసాము. ఇప్పుడు మీకు యాడ్ చేద్దాం. ఇప్పుడు 27 ఉన్నప్పుడు 7 రాస్తాము ముందు చెప్పుకున్నట్లుగానే, మిగిలింది క్యారీ చేస్తాం. ఎంత క్యారీ చేస్తాము? 2 క్యారీ చేస్తాము. 36 + 2 38 + 18 56. ఎడిషన్స్ రావాలి బాగా. 5 24 + 5 29 + 12 41 4 4 + 8 12. ఇది 23 క్యూబ్ అనమాట. రైట్ అండి. అయితే ఈ రేషియోస్ మనకి ఒక్కోసారి కంఫర్ట్గా ఉండదు కొంతమంది స్టూడెంట్స్కి. అందుకని దీన్ని కొంచెం ఏదైనా మార్చి చెప్పొచ్చు అంటే, నంబర్స్ని ఏం మార్చమండి, మాటల్ని మారుస్తాం, వర్డ్స్నే మారుస్తాం. అదే అవుతుంది. చిన్న ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు a+b² ఫార్ములా వచ్చు కదా? ఎంతండి? a³ + 3a²b తెలుసు కదా ఈ ఫార్ములా, + 3ab² + b³. ఇప్పుడు మీరు చేసింది ఇదే రూపంలో ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇది 2³ అన్నారు, అంటే a³ అన్నారు. ఇది ఏం చేశారు? 3³ అన్నారు, b³ అన్నారు. అవునా? రైట్ అండి. సో తర్వాత ఏం చేస్తున్నారు? ఇప్పుడు చూస్తే ఈ 12 అనేది మీరు గమనిస్తే ఈ 2² × 3నా కాదండి? అవునా కాదా? 2² × 3నే కదా? సో ఇది a²b వచ్చింది కదా? మీరు అంటారు సార్ 3 టైమ్స్ కదా అని. వద్దాం, దానికి నెక్స్ట్ వద్దాం. ఈ చూడండి 18 చూడండి, ఇది ab² ఫామ్లో ఉందా? ఇది 2 × 3² కాదా చెప్పండి? అవునా కాదా? 3² × 2 18 అయింది కదా? అంటే ఒక a²b రాశారు, ab² రాశారు, కానీ మీరు 3 టైమ్స్ కదా అనేది మీ డౌటు. అందుకే మనం డబుల్ చేసి యాడ్ చేస్తున్నాం. ఇది ఒక టైం ఉంది ఆల్రెడీ, ఇది ఒక a²b ఉంది, దాన్ని డబుల్ చేస్తే 2 టైమ్స్ అయింది, మొత్తం యాడ్ చేస్తే 3 టైమ్స్ అయింది. రైట్? ఇప్పుడు మరలా ఒకసారి చెప్తాను ఇదే మెథడ్లో. 23³ అంటే ఫస్ట్ 2³ ఎంతండి? 8. లాస్ట్ డిజిట్ ఏంటిది? 3³ ఎంతండి? 27. నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఇది 2² × 3 రాయాలి. ఎంతండి? 2² 4 × 3 12. ఇదేం రాస్తాము? 3² × 2 రాస్తాము. 3² × 2 ఎంత అవుతుంది? 18 అవుతుంది. తర్వాత మనం ఏం చేయాలి? సెకండ్ నంబర్ని థర్డ్ నంబర్ని డబుల్ చేయాలి. ఎందుకు? ఇది a², ఇది ab², మనకు కానీ 3 టైమ్స్ కావాలి కాబట్టి డబుల్ చేసి యాడ్ చేస్తే 3 టైమ్స్ అవుతుంది. ఇది ఒకటి వచ్చింది 1 టైం అంటే 12 వచ్చిందండి. 3 టైమ్స్ 36. మీరు అనొచ్చు సార్ ఒకేసారి 3 టైమ్స్ ఇక్కడ 36 రాయొచ్చు కదని. రాయొచ్చు, కానీ ఏమవుతుందంటే అండి, ఈ డిజిట్స్ పెరిగే కొద్దీ ఈ నంబర్స్ పెద్దవి అవుతాయి. పెద్దవైనప్పుడు ఎడిషన్స్లో మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఉంది. నేను సింగిల్ డిజిట్ మల్టిప్లికేషన్, ఎంత పెద్ద మల్టిప్లికేషన్ సింగిల్ డిజిట్ చేయాలన్నవాడిని ఇక్కడ ఎందుకు రాస్తున్నానంటే, ఈ నంబర్స్ ఈ డిజిట్స్ పెద్దవయ్యే కొద్దీ నంబర్స్ పెద్దవవుతాయి కాబట్టి 3 టైమ్స్ డైరెక్ట్గా ఒకటే లైన్లో యాడ్ చేయడంలో చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తున్నారు. అందుకని చెప్పి నేను ఇట్లా చెప్తున్నాను అనమాట. రైట్? సో ఇక్కడ ఏమైంది? 7 2 క్యారీ అయింది. సో 2 క్యారీ అయింది కాబట్టి 38 + 18 56 5 క్యారీ అయింది. 29 + 12 41 4 క్యారీ అయింది. 4 + 8 12. ఇది ఓకేనండి. ఇప్పుడు మనం ఇందాక ప్రీవియస్ ఎగ్జాంపుల్కి ఒకసారి వెళ్దాం. ఇప్పుడు చూడండి, ఇది 12³ అన్నాను, ఏమవుతుంది? ఫస్ట్ 1³ 1, లాస్ట్ నెక్స్ట్ 2³ 8. ఇదేమనుకున్నాము? 1² × 2 ఎంత అయింది? 2 అయింది. ఇదేంటిదండి? 1 × 2² 4. దీన్ని డబుల్ చేసాము, దీన్ని డబుల్ చేసాము, యాడ్ చేస్తున్నాం. సేమ్ ఆన్సర్ వస్తుందా లేదా? 8 + 4 12 7. మనం ఏం మార్చట్లేదండి, ఓన్లీ అక్కడ రేషియో అన్నాము, ఇక్కడ స్క్వేర్స్ అంటున్నాము, అంతే డిఫరెన్స్. రైట్? ఓకేనండి. నెక్స్ట్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. లెట్స్ సే 34³ ఫస్ట్ స్టెప్ మీరు చెప్పండి ఏంటిది? మీరు వీడియో పాజ్ చేసి మీరు ఫస్ట్ ట్రై చేయండి, తర్వాత దెన్ కంటిన్యూ ద వీడియో. ఎంత అవుతుందండి? 3³ 27. 4³ ఎంతండి? 64. ఇప్పుడు మనకి ఇంకా 2 ప్లేసెస్ కావాలి మధ్యలో. ఏమవుతుంది చెప్పండి? 3² × 4 9 × 4 36. ఇక్కడ ఏం కావాలి మనకి? 4² × 3 కావాలి. 4² ఎంత అండి? 16 × 3 48. తర్వాత ఏం చేయాలి మనం? దీన్ని డబుల్ చేయాలి 72. దీన్ని కూడా డబుల్ చేయాలి. ఇప్పుడు రాయాలి మొత్తం. చూడండి,
64 తీసుకుంటే 4 డౌన్ 6 క్యారీడ్ 96 ప్లస్ 6 ఎంత అండి 102 102 ప్లస్ 48 150 మీరు ఎంత పెద్ద నెంబర్ వచ్చినా ఒక డిజిటే రాసి మిగిలింది క్యారీ చేస్తాం 15 క్యారీ చేస్తాం 72 ప్లస్ 15 ఎంత అండి 87 93 123 123 అంటే 3 రాస్తాము 12 క్యారీ చేస్తాము 27 ప్లస్ 12 ఎంత 39 ఈజ్ ఇట్ ఓకే ఇట్లా మనము 2 డిజిట్ క్యూబ్స్ కనుక్కుంటాం రైట్ సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ఇది నోట్ చేసుకొని ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయండి రైట్ ఓకే ఇది మీకు 2 డిజిట్ క్యూబ్స్ గురించి స్టూడెంట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ మెయిల్ మీ అట్ sr.gorantle1@gmail.com ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లింక్డ్ఇన్లో కూడా SR Gorantle నన్ను రీచ్ కావచ్చు థ్యాంక్ యూ